Welcome back to our channel. Today we are discussing about statistics 8 marks question. So statistics అనే చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మెయిన్ మోడ్ మీడియం సంబంధించి అయితే ఈ మూడింటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే 100% 8 మార్క్స్కి వస్తుంది. సో మనం ఈ వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్ మీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే దీంట్లో 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మీన్ మెథడ్, అజూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్ అనే 3 మెథడ్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఎగ్జామ్లో ఒక బాక్స్ టైప్ ఇచ్చేసి ఆ బాక్స్లో 2 రోస్ ఇస్తారు. ఫస్ట్ రోలో క్లాస్ ఇంటర్వెల్స్, సెకండ్ రోలో ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. సో వీటిని ఆధారంగా చేసుకుని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ క్రియేట్ చేసుకుని మీన్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు బై యూజింగ్ డైరెక్ట్ మీన్ మెథడ్, బై యూజింగ్ స్టెప్ డివియేషన్ మెథడ్, బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని పర్టికులర్గా తెలియజేసినప్పుడు మాత్రమే మనం అదే మెథడ్లో చేయాల్సి ఉంటుంది. లేదనుకోండి మనకు నచ్చిన ఏదో ఒక మెథడ్లో ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏమంటే ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు వీలైనంత వరకు స్మాల్ నెంబర్స్ ఉంటే డైరెక్ట్ మీన్ మెథడ్ చేయడమే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ బిగ్ నెంబర్స్ వచ్చాయనుకోండి డైరెక్ట్ మీన్ మెథడ్ చేయడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మనం స్టెప్ డివియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఈ రెండింటిలో మనకు నచ్చిన ఏదో ఒక మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఒకవేళ ఫస్ట్ మెథడ్ చేస్తేనో ప్రాబ్లం లేదు, మనకు నచ్చిన 3 మెథడ్స్లో ఏ మెథడ్స్ చేసినా కూడా ఒకే ఆన్సర్ వస్తుంది, 100% షూర్. కానీ పర్టికులర్గా వాళ్ళు ఎగ్జామ్లో పలానా మెథడే చేయాలి అని చెప్పారనుకోండి ఖచ్చితంగా అదే మెథడే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక టైప్ ఏ టైప్ ఇస్తారంటే 35 సిటీస్ లిటరసీ రేట్, 35 సిటీస్ లిటరసీ రేట్ అనేది సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. సో దీంట్లో నుంచి మనం ఫస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నేను రాశాను క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అని. ఇది యాక్చువల్గా అయితే మనం ఇక్కడ కాలంలో రాసుకున్నాము. ఇది యాక్చువల్గా అయితే క్వశ్చన్లో రో టైప్ ఇస్తాడు, ఒక బాక్స్ టైప్ ఇస్తాడు. ఫస్ట్ రో సెకండ్ రో అని ఇస్తాడు. ఫస్ట్ రోలో క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, సెకండ్ రోలో ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అని రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏమి క్లాస్ ఇంటర్వెల్ దట్ మీన్స్ సిఐ అని రాసుకున్నాం షార్ట్ కట్. క్లాస్ ఇంటర్వెల్ ఎఫ్ఐ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ఐ అంటే ఇక్కడ క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఏమి ఎఫ్ఐకి వచ్చిన ఆన్సర్ ఎక్స్ఐకి వచ్చిన ఆన్సర్ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ 2 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయడమే ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐగా చెప్పుకోవచ్చు. సో ఇలా బాక్స్ టైప్ క్రియేట్ చేసుకోవాలా. ఇది ఏ మెథడ్ అంటే డైరెక్ట్ మీన్ మెథడ్లో చేశామండి ఈ ప్రాబ్లం. ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్ రాసుకోవాలి, ఇది ప్రాబ్లంలోనే ఇచ్చింటారు. తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి, ఇది కూడా ప్రాబ్లంలో ఇచ్చింటారు. తర్వాత మనం ఎక్స్ఐ రాసుకోవాలా అంటే క్లాస్ మార్క్ మిడ్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐ ఎక్స్ఐ రాసుకోవాలా. అడిషనల్గా ఈ 2 వచ్చేసి యాడ్ అవుతాయి దీంట్లో. సో ఫస్ట్ మరి సిఐ రాసుకునేటప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ 1 by 1 రాసుకున్నామండి. 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85, 85 to 95 ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్స్ అయితే ఇచ్చారు. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని యాడ్ చేయకూడదు, అందుకోసమే నేను ఇక్కడ గ్యాప్ ఉంచకూడదు అనేసి టోటల్ అని రాసుకున్నాను. తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఐ వచ్చేసి క్వశ్చన్లో ఇచ్చారండి. ఇది కూడా 3, 10, 11, 8, 3 ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ ఇది ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ అలానే ఇచ్చారు కాబట్టి రాసుకున్నాం మనం. తర్వాత ఇక్కడ ఎక్స్ఐ రాసుకునేటప్పుడు క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూస్ చేసేటప్పుడు ఇక్కడ 100% గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ ఉన్నదాన్ని లోయర్ లిమిట్ ఆర్ లోయర్ బౌండరీగా చెప్పుకుంటాం. తర్వాత అప్పర్ లిమిట్ ఆర్ అప్పర్ బౌండరీ చెప్పుకుంటాం. సో మనకి ఈ లోయర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ లేదా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండింటిని సమ్ చేసి బై 2 చేయడమే క్లాస్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకసారి అండి లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని 2 వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేయాలి. చేస్తే వచ్చేది మనకి క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూ అంటాం. ఇక్కడ 45 + 55 బై 2 చేసుకున్నాం. 45ని 55ని యాడ్ చేసుకున్నాం. చేసిన తర్వాత 100 వచ్చింది. 100ని బై 2 చేస్తే మనకి ఆన్సర్ 50 వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ అనుకున్నాం. సెకండ్ ఇంటర్వెల్ వచ్చేసరికి 55 + 65 రెండు ఇక్కడ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ తీసుకున్నాం. 55 + 65 బై 2 రాసుకున్నాం. సో రెండింటిని సమ్ చేస్తే మనకి ఇక్కడ 120 వస్తుంది.
120/2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 60 వస్తుందని చెప్పుకోవచ్చు. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసింటే మనకి ఇక్కడ 60 అనేది వచ్చింది. ఈ విధంగా మన క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు మీకు అర్థమైన ఉద్దేశంతో ఇక్కడ నేను డైరెక్ట్ వాల్యూస్ రాసుకున్నాను. 65 + 75 యాడ్ చేసి బై 2 చేసింటే మనకి 70 వస్తుంది. తర్వాత 75, 85 రెండింటిని యాడ్ చేసి బై 2 చేసి మనకి 80 వస్తుంది. తర్వాత 85, 95 రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి 90 వస్తుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఫస్ట్ 2 ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత నెక్స్ట్ వాల్యూస్ ఈజీగా రాసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ది ఫైండ్ అవుట్ చేసినప్పుడు 50 అనే ఆన్సర్ వచ్చింది, సెకండ్ది ఫైండ్ అవుట్ చేసినప్పుడు 60 అనే ఆన్సర్ వచ్చింది. మనం ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే 50 to 60కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 ఉంది. సో 10 ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవడమే ఇక్కడ ఈజీగా రాసుకోవచ్చు అని చెప్పచ్చు. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 45, 55 ఉందండి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అని. ఈ 2 లిమిట్స్కి క్లాస్ లెంత్ దట్ ఈస్ క్లాస్ సైజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 10 వస్తుంది. దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ 10 ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. క్లాస్ ఇంటర్వెల్స్ కూడా 55కి నుంచి 45 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 10 వస్తుంది. సో క్లాస్ లెంత్ హైట్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పుకోవచ్చు, క్లాస్ సైజ్ అని చెప్పొచ్చు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 10 వస్తుంది అంటే ఇక్కడ ఏమి క్లాస్ మార్క్స్లో 10 ఇంక్రిమెంట్ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు. సో మనకు నచ్చిన ఏదో ఒక మెథడ్ అయితే ఫాలో కావచ్చు ఇక్కడైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి FI/XI రాసుకున్నామండి. ఇక్కడ FI/XI అంటే FI వాల్యూ వచ్చేసి 3, XI వాల్యూ వచ్చేసి 50. FI into XI అని దీని మీనింగ్ అంటే ఇక్కడ ఏమి 3 into 50 చేస్తే 150 వస్తుంది. 3 into 50 చేస్తే 150 వస్తుంది. తర్వాత 10 into 60 చేస్తే 600 వస్తుంది. 11 into 70 చేస్తే 770 వస్తుంది. తర్వాత 8 into 80 చేస్తే 640 వచ్చింది. తర్వాత 3 into 90 చేస్తే మనకి 270 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసామండి FI వాల్యూ XI వాల్యూ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వాల్యూస్ అన్ని రాసుకుంటూ వచ్చాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమంటే XI వాల్యూస్ని యాడ్ చేయకూడదు, అందుకే ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, గ్యాప్ వదిలాను. తర్వాత క్లాస్ ఇంటర్వెల్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయకూడదు, అందుకోసం అక్కడ నేను ఏమి టోటల్ అని రాశానండి. ఇక్కడ FI వాల్యూస్కి సిగ్మా FI అంటే సమ్మేషన్ FI అని రాసుకున్నాను. అంటే మీనింగ్ ఏమి సమ్మేషన్ అంటే FI వాల్యూస్ అన్నిటిని సమ్ చేసుకుంటూ రాయడమే ఇక్కడ సమ్మేషన్ FI అంటాం. ఎంత వచ్చింది సమ్ చేస్తే అంటే 35 వస్తుంది. సమ్మేషన్ FI సిగ్మా FI అంటే FIలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి ఇక్కడ రాయాలని చెప్పాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి FI/XI కూడా నేను సిగ్మా FI/XI అని రాసుకున్నాను. సిగ్మా FI/XI రాసుకుంటే ఇక్కడ ఏమొస్తుందంటే FI/XIలో రాసుకున్నటువంటి వాల్యూస్ అన్నిటిని సమ్ చేయమని అంటారు. సమ్ చేస్తే మనకి 2430 అనే ఆన్సర్ అయితే వస్తుంది. ఈ మనకి బాక్స్ క్రియేట్ చేసుకొని ఫిల్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే మనం ఇక్కడ ఎలా రాస్తామంటే మీన్ X బార్. ఇక్కడ ఒక మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ XI ఉంది, ఇక్కడ X బార్ ఉందని. ఇక్కడ XI అంటే మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్ అని, ఇక్కడ క్యాపిటల్ X బార్ అని రాసుకున్నానంటే ఇక్కడ ఏమి మీన్ అంటే రిప్రజెంట్ చేసుకుని చేయవచ్చు, రిప్రజెంటేషన్ చేస్తాం ఏమని మీన్ X బార్ అని. సో ఇక్కడ మనం మీన్ X బార్ అని రాసుకుంటాము. ఇది డైరెక్ట్ మీన్ మెథడ్ కాబట్టి ఫార్ములా సమ్మేషన్ FI/XI బై సమ్మేషన్ FI లేదా సిగ్మా FI/XI బై సిగ్మా FI అని రాసుకుంటాం. అంటే ఇక్కడ సిగ్మా FI/XI చేసేటప్పుడు వాల్యూ ఎంత వచ్చిందండి 2430 వచ్చింది. సో 2430 రాసుకున్నాం. తర్వాత సిగ్మా FI అన్నాం. సిగ్మా FI వాల్యూ ఎంత వచ్చింది 35 వచ్చింది. సో ఇక్కడ మనం 35 అని రాసుకున్నాం. అంటే సిగ్మా FI/XI వాల్యూ 2430 వచ్చింది సమ్ చేసింటే, సిగ్మా FI వాల్యూ సమ్ చేసింటే 35 వచ్చింది. సో ఈ రెండింటిని మనం డివిజన్ చేస్తే అప్రాక్సిమేట్లీ అంటే దగ్గరగా నియరెస్ట్ వాల్యూస్ ఇలా తీసుకొచ్చి డివిజన్ చేస్తే మనకి 69.43 అనేది రాసుకున్నాం. మీరు ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి ఆ తర్వాత డివిజన్ చేసినా కూడా దగ్గరగా ఈ ఆన్సర్ వస్తుంది చెప్పుకోవచ్చు. అందుకోసం మనం సింబాలిక్గా అప్రాక్సిమేట్లీ 69 సింబల్ రాసుకున్నాం, అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి 69.40 అంటే ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ అనే కాకుండా పాయింట్ సంథింగ్ తేడా వస్తుందనే ఉద్దేశంతో అప్రాక్సిమేట్లీ అని రిప్రజెంటేషన్ చేస్తాం. మనం ఇక్కడ 69.43 అని తీసుకున్నాం అప్రాక్సిమేట్లీ సింబల్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ది therefore mean literacy rate is approximately
69.43% అని రాసుకున్నాం. ఇది ఫైనల్గా మనం కంక్లూజన్ ఇచ్చేటప్పుడు మీన్ లిటరసీ రేట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 69.43% అని రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏమి ఫైనల్గా మనం సాల్వ్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్లో ఇచ్చింటారండి ఇది లిటరసీ రేట్ అనేది దేనికి 35 సిటీస్లో లిటరసీ రేట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి మీన్ అని అడిగింటాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయితే డైరెక్ట్ మీన్ మెథడ్తో చేసామండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అజ్యూమ్డ్ మీన్ మెథడ్తో చేద్దాము. సో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే 30 ఉమెన్కి హార్ట్ బీట్స్ పర్ మినిట్కి సంబంధించి అయితే క్వశ్చన్ అయితే అడిగారండి. ఇది కూడా మీనే బై యూజింగ్ సూటబుల్ మెథడ్ అంటారు. ఇక్కడ కూడా మనకు నచ్చిన డైరెక్ట్ మీన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్ ఏ మెథడ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడైతే నేను అజ్యూమ్డ్ మీన్ మెథడ్తో ఈ మీన్ అయితే ఫైండ్ అవుట్ చేశానండి. ఒకసారి చెక్ చేసుకుని క్వశ్చన్ ఎలా ఇస్తారంటే 30 ఉమెన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ అని అడుగుతారు. క్వశ్చన్లో అయితే నేను షార్ట్ కట్ రాశాను. సో దీంట్లో మనకి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ బాక్స్ టైప్ ఇస్తారు, అది కూడా హారిజంటల్లో, దట్ మీన్స్ రోస్లో ఇస్తారు. సో మనం రాసేటప్పుడు ఇక్కడ కాలమ్స్లో క్లాస్ ఇంటర్వెల్ రాసుకుంటాం, తర్వాత ఫ్రీక్వెన్సీ. ఇంతకుముందు అయితే ఫస్ట్ క్వశ్చన్లో అయితే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ దట్ మీన్స్ ఎఫ్ఐ రాసుకున్నాం. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వచ్చేసరికి క్లాస్ ఇంటర్వెల్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఆర్ క్లాస్ మార్క్స్ డిఐ అనేది ఇక్కడ వచ్చిందండి కొత్తగా. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని. ఇక్కడ ఏ అంటే ఏం చెప్తామంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని చెప్తాం. అది ఎలా తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐ డిఐ అంటాం. లాస్ట్ వన్ అంటే ఎఫ్ఐ వాల్యూ డిఐ వాల్యూ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వాల్యూస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ యాజ్ యూజువల్ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లో ఇచ్చినట్టుగా అలాగే రాసేసుకుంటూ వచ్చామండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ సైజ్ లేదా క్లాస్ లెంత్ ఎంతుందంటే 68 నుంచి 65 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3 వస్తుంది. అంటే ఇక్కడ ఏమి సో ఎక్స్ఐలో మనం రాసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే 3 ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది 2, 4, 3, 8, 7, 4, 2 ఇలా ఇచ్చారు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఫైనల్గా ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఆ సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ టు 30 అని రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకున్నామంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 30 అని రాసుకున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ. సో క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 65, 68 అంటే క్లాస్ ఇంటర్వెల్ 65 to 68, 68 to 71 విధంగా తీసుకున్నాము. అవి అయితే యాడ్ చేయకూడదు. తర్వాత ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 2, 4, 3, 8, 7, 4, 2 ఇలా తీసుకున్నాం. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 30 అనేది రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం రాసుకున్నాం అంటే ఎక్స్ఐ రాసుకున్నాం. క్లాస్ మార్క్స్ మిడ్ వాల్యూస్కి ఎక్స్ఐ మనం ఎలా చెప్తాం ఇంతకుముందు చెప్పినట్టుగానే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ అంటే మీరు లోయర్ లిమిట్ని ప్లస్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి 66.5 అనే వాల్యూ అయితే వస్తుంది. ఇంకొకసారి 65 ప్లస్ 68 సమ్ చేస్తాం, బై 2 చేస్తే వచ్చే ఆన్సర్ 66.5 అని చెప్తాం. సో సెకండ్ కూడా అంతే, మళ్ళీ 68 ప్లస్ 71 చేస్తాం, యాడ్ చేసినాక వచ్చిన ఆన్సర్ని బై 2 చేస్తే 69.5 వస్తుంది. తర్వాతది 71 ప్లస్ 74 సమ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చేది 72.5 అని చెప్తాం. ఈ విధంగా అన్ని ఇంటర్వెల్స్ని లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేసుకుంటూ వెళ్తే ఎక్స్ఐ వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. ప్రతి వాల్యూ మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఫస్ట్ లోయర్ లిమిట్ని ప్లస్ అప్పర్ లిమిట్ని రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బై 2 చేస్తే మనకి ఈ వాల్యూస్ అయితే వస్తాయి. అన్నీ కనుక్కోవాలి సార్ అంటే అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఫస్ట్ ఇంటర్వెల్ కనుక్కున్నాం, ఈ ఆన్సర్ వచ్చింది. ఇంకా దీనికి 3 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళడమే సరిపోతుంది అంతే. ఫస్ట్ ఏమి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేసింటే మనకి 66.5 వచ్చింది. రిమైనింగ్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు టైం వేస్ట్ అవసరం లేదు. ఎందుకంటే 66కి 3 యాడ్ చేస్తే 69.5 అలాగే రాస్తా వస్తాను. 66కి 3 యాడ్ చేసుకుంటే 69, 69కి 3 యాడ్ చేస్తే 72,
72కి 3 యాడ్ చేస్తే 75. ఈ విధంగా 3 యాడ్ చేసుకుంటే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఇక్కడ 0.5 ఉంది కదా, అది మాత్రం చేంజ్ కాదు, అలాగే రాసుకుంటూ వస్తాం. అంటే ఏమి 66.5 ప్లస్ 3 అంటే 69.5. 69.5 ప్లస్ 3 అంటే 72.5. ఈ విధంగా రాసుకుంటూ వస్తామండి. ఈ xi అయితే యాడ్ చేయకూడదు. తర్వాత వచ్చేసి డిఏ అని రాసుకున్నాం. డిఏ అంటే ఇక్కడ ఏమి xi మైనస్ ఏ అని రాసుకున్నాం. అంటే ఏమి xi అంటే మిడ్ వాల్యూస్లో నుంచి ఏ అనే వాల్యూ సబ్ట్రాక్షన్ చేయండి అని దీని మీనింగ్. ఇక్కడ క్వశ్చన్లో ఏ అనే వాల్యూ ఎలా తీసుకోవాలి, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ అనేది ఎలా తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ 8 ఉంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xi వాల్యూని మనం ఏగా తీసుకుంటాం. ఇది ఫస్ట్ చూడండి. ఇంకొకసారి ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ అంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి xiలో నుంచి ఆ వాల్యూని మనం ఏగా తీసుకుంటాం. ఇలా చెప్పచ్చు. ఇంకొక విధంగా ఫ్రీక్వెన్సీస్లో మిడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఏమని చెప్తామంటే ఫ్రీక్వెన్సీస్లో మిడిల్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiని మనం ఏగా తీసుకోవచ్చు. ఇంకొకసారి ఫ్రీక్వెన్సీస్లో మిడిల్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiని ఏగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా చెప్పచ్చు. ఫస్ట్ ఎలా చెప్పచ్చు అంటే ఈ ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiని మనము ఏగా కన్సిడర్ చేస్తాం, లేదా ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiని మనము ఏగా కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా కన్సిడర్ చేసిన తర్వాత ఇక్కడ డిఐ అన్నాడు, డివియేషన్ ఎలా చేస్తామంటే xi మైనస్ ఏ అన్నాడు. అంటే xi అంటే ఏం చెప్పుకుంటాం, ఇక్కడ 66.5లో నుంచి ఎవరిని సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ అనే వాల్యూని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ వాల్యూ ఇక్కడ ఎంత అనుకున్నాం మనం, అజూమ్డ్ నేను 75.5 అనుకున్నాం. ఇక్కడ అజూమ్డ్ ఎంత అనుకున్నామంటే 75.5 అనుకున్నాం. అంటే 66.5లో నుంచి 75.5 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 9 వస్తుంది. ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి -9 అయితే రాసుకున్నాం. సేమ్ అన్ని ఇలాగే రాస్తాం. సెకండ్ వన్ చూడండి, xi మైనస్ ఏ అంటే ఇక్కడ ఏమి సెకండ్ xi ఉంది, ఇక్కడ 69.5 ఉంది. అంటే 69.5 మైనస్ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం, 75.5 అనుకున్నాం. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. సో బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే ఏని ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiలో నుంచి ఆ వాల్యూని తీసుకుంటాం. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి ఆపోజిట్ ఉన్నటువంటి xi వాల్యూని మనం ఏగా కన్సిడర్ చేస్తాం. ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి xiని మనము ఏగా కన్సిడర్ చేస్తాం. ఏ అంటే అజ్యూమ్డ్, మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏ అని అజ్యూమ్డ్ వాల్యూ. ఇక్కడ తర్వాత మనం డిఐ చేసేటప్పుడు xi మైనస్ ఏ అంటే xi అనే వాల్యూలో నుంచి ఏ అనే వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే -9. సెకండ్ వన్ కూడా అంతే, xi అనే వాల్యూ 69.5లో నుంచి ఏ అనే వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే -6. థర్డ్ వన్ వచ్చేసి xi అనే వాల్యూ అంటే 72.5లో నుంచి 75.5 సబ్ట్రాక్షన్ చేస్తే -3 వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం ఎక్కడైతే ఏ అని కన్సిడర్ చేసామో, ఎక్కడైతే ఏ తీసుకున్నామో దానికి ఆపోజిట్ 100% 0 వస్తుంది. ఎందుకంటే xi వాల్యూ 75.5, ఏ వాల్యూ 75.5, రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చిందో 0కి టాప్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్ని నెగిటివ్లో ఉంటాయి, 0కి బాటంలో ఉన్న నెంబర్స్ అన్ని పాజిటివ్లో ఉంటాయి. అవి కూడా సేమ్ ఉంటాయి. ఇంకొక విషయం ఏమంటే 75.5 అని ఏ తీసుకున్నాం కదా, ఎక్కడైతే మనం ఏ తీసుకున్నామో అక్కడ మనం ఎలా చెప్తాం, డిఐ వాల్యూ అనేది xi మైనస్ ఏ అని రాసుకున్నాం. xi అంటే ఇక్కడ ఏమి 75.5, ఏ వాల్యూ అంటే ఏమి 75.5, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చిందో దేనికి ఎదురు 0 వస్తుంది, ఎక్కడైతే మనం ఏ తీసుకున్నామో దానికి ఆపోజిట్ వాల్యూ 0 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడైతే ఏ తీసుకున్నామో దానికి ఆపోజిట్ ఉన్న డిఐ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చిందో దానికి టాప్ పొజిషన్ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని నెగిటివ్లో వస్తాయి, దానికి బాటమ్ పొజిషన్ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని పాజిటివ్ వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయంటే పైన టాప్ పొజిషన్లో వచ్చినటువంటి వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ బాటమ్ ప్లేస్లో కూడా అవే వస్తాయి, కానీ ఇక్కడ నెగిటివ్లో వచ్చాయి, ఇక్కడ మనకి పాజిటివ్లో వస్తాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి 78.5లో నుంచి
ఏ వాల్యూ ఎంత 75.5 సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే xiలో నుంచి ఏ వాల్యూ ప్రతిదీ అంతే చూడండి 78.5లో నుంచి 75.5 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవుతారని ఉద్దేశంతో 2 వాల్యూస్ అయితే నేను సాల్వ్ చేశానండి. ఇక్కడ xi అంటే ఫస్ట్ది a అంటే మనం అనుకున్నది రెండింటిని సబ్ట్రాక్షన్. xi అంటే మనం xi వాల్యూ తర్వాత a అంటే మనం అనుకున్న వాల్యూ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఇక్కడ కూడా ఏంటంటే xi వాల్యూ 78.5 మైనస్ a వాల్యూ 75.5 రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. తర్వాత 81.5లో నుంచి మనం a అనుకున్న వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. తర్వాత 84.5లో నుంచి మనం అనుకున్న వాల్యూ 75.5 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఇంత రిస్క్ అవసరం లేదండి. ఫస్ట్ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా? 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి ఏమొచ్చిన ఆన్సర్ సో 0 అనేది వచ్చింది. ఇంకా మనకి ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ వాల్యూ ఒక్కటే కనుక్కుంటామండి. తర్వాత మనకి ఇంక్రిమెంట్ ఎంత అవుతుందని చెప్పినాము, ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము క్లాస్ ఇంటర్వెల్లో 3 ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము. xiలో కూడా 3 ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మనం ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే -9 కి 3 ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ అంటే ప్లస్ అని కదా, అంటే -9లో -9 ప్లస్ 3 చేస్తే -6 వస్తుంది. -6 ప్లస్ 3 చేస్తే -3 వస్తుంది. ఇలా కూడా చెప్పచ్చు. ఇంకోసారి ఎలా చెప్పచ్చు అంటే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే xi మైనస్ నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే -9 వచ్చింది. ఇక్కడ స్టాప్ రిమైనింగ్ వాల్యూస్ అవసరం లేదు మనకి. ఎందుకు కనుక్కోకూడదు అంటే షార్ట్ కట్ చెప్తాను. ఎలా ఈజీ కనుక్కోవచ్చు అంటే -9 కి క్లాస్ ఇంటర్వెల్లో మనకి 3 ఇంక్రీజ్ అయిందని చెప్పుకున్నాం. ఎలా 68 నుంచి 65 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వచ్చింది. సో 3 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి -9 కి +3 యాడ్ చేసుకుంది. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. బిగ్ వాల్యూ సింబల్ మైనస్ అని రాసుకుంటాం. -6 కి మళ్ళీ 3 ఇంక్రీజ్ చేసేది అంటే యాడ్ చేసేది. -6 + 3 చేస్తే -3 వస్తుంది. మళ్ళీ -3 కి +3 యాడ్ చేసేది అంటే 0 వచ్చింది. ఇక్కడ స్టాప్ చేస్తాం. మళ్ళీ 0 వచ్చిన తర్వాత సేమ్ ఇవే వాల్యూస్ రాసుకుంటూ వస్తాం. ఏమంటే ఇక్కడ నెగిటివ్ ఉన్నా ఇక్కడ పాజిటివ్ రాసుకుంటూ వస్తాం. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం రాస్తామంటే మనము FIDA రాసుకుంటాం. FIDA అంటే ఏమి? FI వాల్యూ DI వాల్యూ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసి రాసుకుంటాం. FI వాల్యూ DI వాల్యూ. ఇక్కడ FI వాల్యూ ఎంత ఉందంటే 2 ఉందండి. ఇక్కడ FI వాల్యూ 2 ఉంది, DI వాల్యూ -9 వచ్చింది. సో 2 × 9 18 వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి 2 × -9 = -18 అని రాసుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాతది 4 × -6 = -24 ఎందుకంటే 4 6 24 కాబట్టి. తర్వాత 3 × -3 చేస్తే -9 వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏమి FID అంటే FI వాల్యూని DI వాల్యూని రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాస్తాం. 2 × -9 -18, 4 × -6 -24, 3 × -3 -9 అని వచ్చింది. తర్వాత 8 × 0 చేస్తే 8 0 0 అని రాస్తాం. తర్వాత 7 × 3 21, 4 × 6 4 6 24, 2 × 9 2 9 18 ఈ విధంగా రాస్తాం. ఇలా రాసుకున్న తర్వాత మనకు అక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్మేషన్ FI అంటే మనం యాడ్ చేసుకున్నాం 30 అని వచ్చింది. అక్కడైతే క్లియర్, ఎందుకంటే మనకి అక్కడ ఏమి నెగిటివ్ వాల్యూస్ లేదు కాబట్టి ఈజీగా చేసేసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు. ఆలోచించాల్సిన అవసరం లేదండి. FIDA సమ్ చేసేటప్పుడు అంటే సిగ్మా FIDA సాల్వ్ చేసేటప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నెగిటివ్ వాల్యూస్ అన్నింటినీ సమ్ చేయాలి. అంటే ఎలా 18 24 9ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎక్కడ రాశానండి 51 వస్తుంది. 51 వచ్చింది, అన్నిటికీ మైనస్ కాబట్టి -51 రాసుకున్నాం. ఓకేనా? క్లియర్? ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు యాడ్ చేసేటప్పుడు రిస్క్ అవసరం లేదండి. ఎందుకంటే నెగిటివ్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ సమ్ చేసుకున్నాం, మనకి 51 వచ్చింది. సో సేమ్ అన్నిటికీ ఒకే సింబల్ కాబట్టి -51 రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 0 అవసరం లేదు. 0 తర్వాత నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్ వచ్చాయండి. ఈ పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ ఒకసారి యాడ్ చేస్తాం. 63 వచ్చింది. అంటే ఇక్కడ ఏమి మైనస్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసింటే -51 వచ్చింది. పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేసింటే 63 వచ్చింది. అక్కడ మైనస్ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. 63 నుంచి 51 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. 63 అనేది బిగ్ వాల్యూ కాబట్టి బిగ్ వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి +12 అని రాసుకున్నా. ఇక్కడ 12 వచ్చింది. మీకు ఇక్కడ అర్థం కావడానికి నేను కర్లీ బ్రాకెట్ యూజ్ చేశానండి. నెగిటివ్ వాల్యూస్ అన్నింటినీ సమ్ చేసి మైనస్ సింబల్ రాసుకోవాలి, పాజిటివ్ వాల్యూస్ అన్నింటినీ సమ్ చేసి ప్లస్ సింబల్ రాసుకోవాలి.
తర్వాత రెండింటిని మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి వాల్యూకి సింబల్ ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ రాసుకొని 12 అని రాసుకున్నానండి. ఇక్కడ మీనింగ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ అంటే మళ్ళీ మీరు సబ్ట్రాక్షన్ అనుకోవద్దండి. ఇక్కడ అన్ని మైనస్ మైనస్, ఇక్కడ 3 మైనస్ ఉన్నాయి, 3 మైనస్ ఉన్నాయని చెప్పి సబ్ట్రాక్షన్ అలా చేయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ వాల్యూస్ అన్నింటిని సమ్ చేసాం, పాజిటివ్ వాల్యూస్ అన్నింటిని సమ్ చేసాం, ఆ రెండింటిని మనం కంపారిజన్ చేసుకొని 12 అని రాసుకుంటాం. తర్వాత మీన్ ఎక్స్ బార్ అని రాసుకుంటామండి. ఫార్ములాలో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని రాసుకుంటాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని ఇంకొకసారి చెప్తాను. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూని ఏగా కన్సిడర్ చేసాం, అజ్యూమ్ అంటారు. లేదా ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ అంటే మిడిల్లో ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ అనేది మిడిల్లో ఉంటుంది. ఆ మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐనే మనము ఏగా కన్సిడర్ చేస్తాం. ఇలా చెప్పచ్చు. ఏ మనం అనుకున్నాం అజ్యూమ్డ్ 75.5 వచ్చింది, ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఫైండ్ అవుట్ చేసామండి, 12 వచ్చింది, 12 రాసుకున్నాం బై సిగ్మా ఎఫ్ఐ యాడ్ చేసుకున్నాం 30 వచ్చింది, 30 రాసుకున్నాం. ఇక్కడ 75.5 అలాగే రాసుకున్నాం, ప్లస్ 12/30 క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే డివిజన్ చేసుకుంటే మనకి 0.4 వస్తుంది. సో 75.5 ప్లస్ 0.4ని యాడ్ చేస్తే మనకి 75.9 అనే వాల్యూస్ అయితే వస్తాయి. మెయిన్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చిందంటే 75.9 వచ్చిందంటే ఇక్కడ 12/13 డివిజన్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోండి, లేదా క్యాన్సిలేషన్ చేసుకున్నాం. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత అయినా కూడా మళ్ళీ అక్కడ మనకి ఫైనల్గా క్యాన్సిల్ కాదు, అవి ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తాం, 0.4 వస్తుంది. రెండింటిని యాడ్ చేసింటే మనకి 75.9 వచ్చింది. సో ఇక్కడ మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఈజ్ 75.9 అని రాసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం డైరెక్ట్ మీన్ మెథడ్ చేసామండి. సెకండ్ క్వశ్చన్లో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే చేసాం. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే ఏ ఎలా తీసుకోవాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా, తర్వాత వచ్చేసి డిఐ ఎలా చేయాలా అది గుర్తుపెట్టుకోవాలా. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి మీన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయడం అయితే 100% చాలా ఈజీ అండి. థర్డ్ క్వశ్చన్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ అనే క్వశ్చన్ ఇస్తారు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే మీన్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఏ మీన్ మెథడ్? స్టెప్ డివియేషన్ మీన్ మెథడ్తో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం నాన్న. సో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్, ఇది క్వశ్చన్లోనే ఉంటుంది, యాజ్ ఇది రాసుకోవచ్చు. తర్వాత ఫ్రీక్వెన్సీస్, ఇది కూడా మన క్వశ్చన్లోనే ఉంటుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ఐ, తర్వాత డివియేషన్ డిఐ, తర్వాత నెక్స్ట్ యుఐ, నెక్స్ట్ది ఎఫ్ఐ యుఐ అని ఈ విధంగా టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ క్వశ్చన్లోనే ఆల్రెడీ ఇచ్చారండి, రాసుకున్నాము. ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లోయర్ లిమిట్ అంటే ఫస్ట్ నెంబర్ క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ నెంబర్ లోయర్ లిమిట్ అని, సెకండ్ నెంబర్ని అప్పర్ లిమిట్ అని అంటాం. సో అప్పర్ లిమిట్లో నుంచి లోయర్ లిమిట్ని సబ్ట్రాక్షన్ చేస్తే లెంత్ ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది. అంటే 520లో నుంచి 500 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 20 వస్తుంది. అని క్లాస్ సైజ్ లేదా క్లాస్ లెంత్ అంటాం. h=20 అని రాసుకోవచ్చు. నువ్వు ఏ ఇంటర్వెల్ అయినా చెక్ చేసుకో, ఖచ్చితంగా మనకి ఆన్సర్ 20 వస్తుంది. దట్ ఈస్ క్లాస్ సైజ్, క్లాస్ లెంత్ అని చెప్పుకోవచ్చు. లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని సబ్ట్రాక్షన్ చేస్తే 20 వస్తుంది. దాన్ని h=20గా రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ఐ చేయాలి. ఎక్స్ఐ క్లాస్ మార్క్ ఎలా చేస్తామంటే లోయర్ లిమిట్ని ప్లస్ అప్పర్ లిమిట్ని రెండింటిని యాడ్ చేసి బై 2 చేసుకుంటే వచ్చే ఆన్సరే మనకి ఎక్స్ఐ. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి 500 ప్లస్ 520 యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత బై 2 చేసుకుంటాం, ఆన్సర్ 510 వస్తుంది. తర్వాత ఇంటర్వెల్లో కూడా అంతే, 520 ప్లస్ 540 యాడ్ చేస్తాము, బై 2 చేస్తాము, 530 వస్తుంది. సో నెక్స్ట్ ఇంటర్వెల్ కూడా యాడ్ చేసినాం, బై 2 చేసినాం, 550. ఈ విధంగా రాసుకుంటూ రావచ్చు. అన్ని ఇంటర్వెల్స్కి క్లాస్ మార్క్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే వచ్చేదే క్లాస్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన 2 క్వశ్చన్స్లో కూడా ఇలానే చెప్పుకున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే అజ్యూమ్డ్ మీన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అజ్యూమ్డ్ ఎలా తీసుకుంటామంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే 2 ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐని ఏగా అనుకోవచ్చు. ఇంకొకసారి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐని ఏగా అనుకోవచ్చు, లేదా మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐని ఏగా అనుకోవచ్చు. మిడిల్ ఫ్రీక్వెన్సీకి
ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐని ఏగా అనుకోవచ్చు. సార్ నేను 14కి ఆపోజిట్ 530 తీసుకొని చేస్తాను, వస్తుంది ఆన్సర్. లేదా ఇక్కడ మిడిల్ ఫ్రీక్వెన్సీకి తీసుకున్నాం, ఇక్కడ మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐని ఏగా తీసుకున్నాం, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ అనేది డిఐ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ అని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమి ఎక్స్ఐ అనే వాల్యూలో నుంచి ఏ అనుకున్నాం మనం అజ్యూమ్డ్, ఆ వాల్యూని సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ రాయాలని అంటాం. నీకు ఎక్స్ఐ వాల్యూ 510, ఏ వాల్యూ ఏమనుకున్నాం మనం 550 అనుకున్నాము. ఎక్స్ఐ అంటే 510లో నుంచి ఏ అనే వాల్యూ 550ని సబ్ట్రాక్షన్ చేస్తే -40 అని రాసుకుంటాం, ఎందుకంటే బిగ్ వాల్యూ ఏ కాబట్టి మైనస్లో వస్తుంది ఆన్సర్. తర్వాత 530లో నుంచి ఏ 550ని సబ్ట్రాక్ట్ చేస్తే -20 వస్తుంది. తర్వాత 550లో నుంచి 550నే సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0 వస్తుంది. ఇంకొకసారి ఏమంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎక్స్ఐ అనే వాల్యూలో నుంచి ఏ అనే వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి -40 వస్తుంది. ఎక్స్ఐ వాల్యూ 530లో నుంచి 550 వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. సో ఆ విధంగా అన్ని చెక్ చేసుకోవచ్చు. 530ని సబ్ట్రాక్ట్ చేస్తే -20, 510ని సబ్ట్రాక్ట్ చేస్తే -40, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎక్స్ఐ అంటే మన ఎక్స్ఐ వాల్యూస్, ఏ అంటే మనం ఏ అనుకున్నటువంటి వాల్యూ. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 550ని మనం ఏ అనుకున్నాము, అప్పుడు మనం దాని ఆపోజిట్ డిఐ ఏమొస్తుందంటే 0 వస్తుంది. 0కి అబోవ్ వాల్యూస్ అంటే పైన ఉన్నటువంటి వాల్యూస్ అన్ని నెగిటివ్లో వస్తాయి. సేమ్ అవే వాల్యూసే నెక్స్ట్ 0కి బిలో వస్తాయి. అంటే ఇక్కడ ఏమి 0కి బాటంలో పాజిటివ్ వాల్యూస్, 0కి టాప్లో నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, సేమ్ వాల్యూస్ వస్తాయి, సింబల్ ఒకటే చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం రాస్తామంటే యూఐ రాసుకుంటాం బుజ్జి. ఇక్కడ యూఐ అంటే మనకి ఫార్ములా ఎలా చెప్తామంటే స్టెప్ డివిజన్లో ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అంటాం. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం -40 అని. -40ని హెచ్ అంటే ఏమనుకున్నాం 20, అంటే -40ని 20తో డివిజన్ చేస్తే -2 వస్తుంది. తర్వాత -20ని 20తో డివిజన్ చేస్తే -1 వస్తుంది. తర్వాత 0ని 20తో డివిజన్ చేస్తే 0 వస్తుంది. తర్వాత 20ని 20తో డివిజన్ చేస్తే 1, 40ని 20తో డివిజన్ చేస్తే 2. సో ఈ విధంగా యూఐ వాల్యూస్ అన్ని రాసుకోవచ్చు. ఈ యూఐ వాల్యూస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఎఫ్ఐ యూఐ రాసుకుంటాం. ఎఫ్ఐ యూఐ అంటే ఏం చెప్తామంటే ఇక్కడ ఎఫ్ఐ వాల్యూ 12, యూఐ వాల్యూ -2, అంటే 12 × -2 చేస్తే -24 రాసుకోవచ్చు. తర్వాత 14 × -1 చేస్తే -14 వస్తుంది. 8 × 0 చేస్తే మనకి 0 వస్తుంది. తర్వాత 6 × 1 మల్టిప్లికేషన్ చేస్తే 6. తర్వాత 10 × 2 చేస్తే మనకి 20 వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకొకసారి ఏమంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. ఎక్స్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని ప్లస్ చేసి బై 2 చేయాలి. లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని ప్లస్ చేసి బై 2 చేసుకుంటే ఎక్స్ఐ వాల్యూస్ అని వస్తాయి. ఈ ఎక్స్ఐ వాల్యూలో మిడిల్ ఫ్రీక్వెన్సీ లేదంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐనే మనం ఏగా తీసుకుంటాం. ఇక్కడైతే నేను మిడిల్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఎక్స్ఐ వాల్యూని ఏ అనుకున్నాం. డిఐ కనుక్కునేటప్పుడు మనము ఎక్స్ఐలో నుంచి ఏ సబ్ట్రాక్షన్ చేయడం అంటాం. అంటే ఏమి ఎక్స్ఐ అనే వాల్యూలో నుంచి ఏ అనే వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే, అంటే మీ 510లో నుంచి 550ని సబ్ట్రాక్షన్ చేస్తే 40 వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, బిగ్ వాల్యూ సింబల్ ఇక్కడ వచ్చేసి మైనస్ కాబట్టి -40 వచ్చింది. సో ఈ విధంగా మనం ఏమనుకున్నాం డిఐ వాల్యూస్ అని కనుక్కున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 0 ఎప్పుడైతే వస్తుందో మనం ఏ అనుకున్నప్పుడు దాని ఆపోజిట్ డిఐ 0 వస్తుంది. 0కి టాప్ పొజిషన్లో మైనస్ వాల్యూస్ వస్తాయి, 0కి బాటమ్ పొజిషన్లో ప్లస్ వాల్యూస్ వస్తాయి. సేమ్ వాల్యూసే కానీ సింబల్ మాత్రం డిఫరెంట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూఐ కనుక్కున్నామంటే ఎక్స్ఐ మైనస్ ఏని హెచ్తో డివిజన్ చేస్తే మనకు ఆన్సర్స్ వస్తాయని ఈ విధంగా రాసాం. అంటే ఏమి ఎక్స్ఐ మైనస్ ఏ ఆన్సర్ -40 వచ్చింది అనుకోండి, దాన్ని H20తో డివిజన్ చేస్తే మనకి -2 వచ్చింది. సో ఈ విధంగా వాల్యూస్ అని కనుక్కున్నాం. తర్వాత మనం అట్లా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐ మాత్రమే యాడ్ చేసినాం. సిగ్మా ఎఫ్ఐ = 50 అన్నాం. ఇది మీకు యాడ్ చేయకపోయినా డైరెక్ట్ 50 వర్కర్స్ అని క్వశ్చన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ 50 అని రాసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫ్ఐ యూఐ చేసుకున్నాం.
FIUI సమ్ చేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూస్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్టు నెగిటివ్ వాల్యూస్ని సమ్ చేస్తే -38, పాజిటివ్ వాల్యూస్ని సమ్ చేస్తే +26. నెగిటివ్ వాల్యూస్ని సమ్ చేస్తే -38, పాజిటివ్ వాల్యూస్ని సమ్ చేస్తే +26 వస్తుంది. నెగిటివ్ వాల్యూ సమ్ అంటే ఇక్కడ ఏమంటే రెండు యాడ్ చేసిన తర్వాత సేమ్ సింబలే కాబట్టి మైనస్ రాసుకున్నాం. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది అంటే సబ్ట్రాక్షన్ అని. సబ్ట్రాక్షన్ చేస్తే 12 వచ్చింది. బిగ్ వాల్యూ సింబల్ 38, దాని ముందు సింబల్ మైనస్ కాబట్టి -12 అని రాసుకున్నాం. సో సిగ్మా FIUI చేసింటే -12 వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం ఫైనల్గా ఏం చేయాలంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇది చేసే థర్డ్ క్వశ్చన్ స్టెప్ డివిజన్ మెథడ్ కాబట్టి ఫార్ములా A ప్లస్ సమేషన్ ఆర్ సిగ్మా FIUI బై సమేషన్ FI ఇంటూ HI. A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ HI. ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ 550 అనుకున్నాం మనం, ప్లస్ సిగ్మా FI వాల్యూ FIUI వాల్యూ -12 వచ్చింది, బై సిగ్మా FI వాల్యూ వచ్చేసి 50 అనుకున్నాం వచ్చింది ఆన్సర్, ఇంటూ H వాల్యూ 20. A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్లో ఏ వాల్యూ 550 ప్లస్ సిగ్మా FIUI వాల్యూ -12 రాసుకున్నాం, బై సిగ్మా FI వాల్యూ 50 ఇంటూ H ప్లస్ H వాల్యూ ఎంతంటే 20 అని రాసుకున్నాం. సో ఇక్కడ మనకు బ్రాకెట్ యూజ్ చేసాం, ఎందుకంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది కన్ఫ్యూజన్ అవుతాం ఉద్దేశంతో బ్రాకెట్ వేసుకోండి, ఖచ్చితంగా మనకి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. 0కి 0కి క్యాన్సిల్ చేసుకున్నాం, 550 అలాగే రాసుకున్నాం, ప్లస్ మైనస్ మైనస్ 12 2 24, డినామినేటర్లో 5 అలాగే రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో 550 యాజ్ యూజువల్ యూ కెన్ రైట్ అలాగే రాసుకున్నాం, మైనస్ 24/5 డివిజన్ చేస్తే మనకి 4.8 వస్తుంది. ఆ తర్వాత 550లో నుంచి 4.8ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 545.2 అనే ఆన్సర్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్టెప్ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే DIUI కొత్తగా యాడ్ అవుతాయి మనకి. ఇక్కడ ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ మెథడ్లోగా సేమ్ రొటీన్ 2 ఆప్షన్స్ ఉంటాయి, మనకు నచ్చిన ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే అండి, ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ అనే క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇది షార్ట్ కట్ రాశాను నేను ఇక్కడ, ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ అనే క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏం చేస్తారు, 2 రోస్ ఇస్తారు. ఫస్ట్ రోలో క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తారు, సెకండ్ రోలో ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. సో మనకి క్వశ్చన్ ఎలా అడిగారంటే బై యూజింగ్ సూటబుల్ మెథడ్ అన్నారు, అంటే మనకి నచ్చిన ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ స్మాలెస్ట్ నెంబర్స్ అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, డైరెక్ట్ మీన్ మెథడ్తో చేస్తాను. సో అలా కాదు, నీకు స్టెప్ డివిజన్ మెథడ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. స్టెప్ డివిజన్ మెథడ్ అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా కూడా చేసుకోవచ్చు, అది మన చాయిస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వెల్స్ 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350 ఇలా ఇచ్చారు. సో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఒక క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్య క్లాస్ సైజ్ ఎంత ఉందంటే 50 ఉందని చెప్పుకోవచ్చు. క్లాస్ సైజ్ 50 అంటాం. అంటే ఇక్కడ మనం ఎందుకు ఆ విషయం చెప్తున్నాం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అన్ని 4, 5, 12, 2, 2 ఈ విధంగా రాసుకుంటూ వచ్చాము. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని సమ్ చేస్తే మనకి సిగ్మా FI = 25 అని రాసుకున్నాం. ఇక్కడ ఎందుకు క్లాస్ లెంత్ గురించి డిస్కషన్ చేసామంటే XI ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. అంటే ఇక్కడ ఏమి 100 ప్లస్ 150 యాడ్ చేస్తే 250 వస్తుంది, 250 బై 2 చేస్తే మనకి 125 వస్తుంది. అంటే ఏమి ఫస్ట్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చే ఆన్సర్ 125. ఇంకా ప్రతిదీ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయకోకుండా మనం ఏం చేస్తామంటే 125కి ఇక్కడ క్లాస్ లెంత్ ఎంతని చెప్పుకున్నామంటే 50 అనుకున్నాం. సో మనకి 125కి 50 యాడ్ చేసుకున్నాం, 175. 175కి మళ్ళీ 50 యాడ్ చేసుకున్నాం, 225. 225కి మళ్ళీ 50 యాడ్ చేసుకున్నాం, 275. 275కి మళ్ళీ 50 యాడ్ చేసుకున్నాం, 325. అంటే ఇక్కడ ఏమి క్లాస్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడ ప్రతి ఆ నెంబర్ని ప్రతి ఏం చెప్తాం ఫస్ట్ కనుక్కున్న XIకి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా 125కి 50 యాడ్ చేసుకున్నాం, 175కి 50 యాడ్ చేసుకుని మీ దగ్గర రాసుకుంటూ వెళ్ళచ్చు. నేను ఇప్పుడేమి ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ అనే క్వశ్చన్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్నాం,
ఫ్రీక్వెన్సీస్ రాసుకున్నాం, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసుకున్నాం. అప్పుడు మనకి ఈ విధంగా వాల్యూస్ అయితే వచ్చాయి. తర్వాత మనకి డైరెక్ట్ మీన్ మెథడ్ కాబట్టి ఎఫ్ఐ ఎక్స్ఐ రాసుకున్నాం. ఎఫ్ఐ ఎక్స్ఐ ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఏమి, ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూని రెండింటిని మల్టిప్లికేషన్ చేయమని అర్థం. ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 4 × 125 చేస్తే మనకి 500 వస్తుంది. అదేవిధంగానే 5 × 175 మల్టిప్లికేషన్ చేస్తే 875 వస్తుంది. 12 × 225 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2700 వస్తుంది. 2 × 275 మల్టిప్లికేషన్ చేస్తే 550 వస్తుంది. 2 × 325 మల్టిప్లికేషన్ చేస్తే 650 వస్తుంది. సో మొత్తం ప్రతి నెంబర్ని ఏం చేసుకుని ఎఫ్ఐ ఎక్స్ అంటే ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వచ్చామండి. చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాం. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తే 5275 అనేది వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 5275 వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మెయిన్ ఎక్స్ బార్ ఎలా చేస్తాం, డైరెక్ట్ మీన్ మెథడ్లో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని రాసుకుంటాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఆన్సర్ 5275 వచ్చింది. సో 5275 రాస్తాం బై సిగ్మా ఎఫ్ఐ. ఆల్రెడీ మనకి క్వశ్చన్లో కూడా క్లూ ఉంటుంది 25 హౌస్ హోల్డ్స్ అని. ఇక ఫ్రీక్వెన్సీని సమ్ చేసిన 25 రెండు సేమ్ వస్తాయి. ఎందుకంటే 25 హౌస్ హోల్డ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ సమ్ చేస్తే మనకి 25 వచ్చింది. సో ఇక్కడ మనకి 25 అని రాసుకున్నాం సిగ్మా ఎఫ్ఐ దగ్గర. తర్వాత ఈ 2 నెంబర్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు లేదా డివిజన్ చేసుకుంటే మనకి ఆన్సర్ 211 అంటే 211 వస్తుంది. దేర్ఫోర్ మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఈజ్ 211 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే 5th వన్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటారు. అంటే ఏమి, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి మీన్ మెథడ్లో ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఇప్పుడు మనం ఎలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ క్రియేట్ చేసుకుంటామంటే క్లాస్ ఇంటర్వెల్ రాసుకుంటాం, తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకుంటాం. క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని క్వశ్చన్లో ఇచ్చింటారు 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25 విధంగా ఇస్తారు. క్లాస్ ఇంటర్వెల్స్ అనేది రాసుకున్నాం క్లియర్గా. తర్వాత ఫ్రీక్వెన్సీస్ కూడా క్వశ్చన్లో ఇస్తారు మనకి 7, 6, 9, 13, F, 5, 4 ఈ విధంగా రాసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అన్నింటిని యాడ్ చేసేటప్పుడు ఎఫ్ ఎక్సెప్ట్ అని చెప్తాం. అంటే ఎఫ్ని యాడ్ చేసుకోకూడదు. రిమైనింగ్ అటువంటి వాల్యూస్ అన్నింటిని సమ్ చేస్తే 44 వస్తుంది ప్లస్ ఎఫ్ అని రాసుకుంటాం. ఎఫ్ అనేది దీనికి ఇంక్లూడ్ కాకూడదు. అంటే ఏమి యాడ్ చేసేటప్పుడు ఈ 44 ఎఫ్ అనేది అయితే రాయకూడదు. ఎలా రాయాలా, సో వాల్యూస్ అన్నింటిని సమ్ చేస్తే 44 ఎఫ్ అనేది ప్లస్ ఎఫ్గా రాసుకున్నాను. ఇక్కడ 44 ఎఫ్ అని రాయకూడదు, 44 ప్లస్ ఎఫ్గా రాసుకోవాలి యాడ్ చేసేటప్పుడు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ఐ ఎలా చేస్తాము, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. 11 ప్లస్ 13 సమ్ చేస్తే 24 వస్తుంది. 24 బై 2 చేస్తే మనకి 12 వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్వెల్ 13 ప్లస్ 15 సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 28 వస్తుంది. బై 2 చేస్తే 14 వస్తుంది. సో ప్రతిదీ ఇలా చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి క్లాస్ లెంత్ అంటే క్లాస్ సైజ్ ఎంత ఉంది డిఫరెన్స్ అంటే 2 ఉంది. అంటే ఫస్ట్ కనుక్కున్న ఎక్స్ఐ వాల్యూకి 12కి 2 యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇక్కడ 12కి 2 యాడ్ చేస్తే 14, 14కి 2 యాడ్ చేస్తే 16, 16కి 2 యాడ్ చేస్తే 18, 18కి 2 యాడ్ చేస్తే 20, 20కి 2 యాడ్ చేస్తే 22, 22కి 2 యాడ్ చేస్తే 24 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళచ్చు. అంటే క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసి వచ్చేది మనకి ఎక్స్ఐ క్లాస్ మార్క్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇక్కడ మనకి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని ఎంత రేంజ్ ఉంది, దట్ మీన్స్ ఎంత క్లాస్ లెంత్ ఉందని చెప్పుకుంటే మనకి ఇక్కడ 2 అని కాబట్టి 2, 2, 2, 2 యాడ్ చేసుకుంటే వెళ్తాం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు క్లాస్ లెంత్ క్లాస్ సైజ్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డైరెక్ట్ మీన్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ రాసుకుంది. నెక్స్ట్ది డైరెక్ట్ మీన్ మెథడ్ చేసేటప్పుడు సిఐ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ రాసుకుంటాం. ఎఫ్ఐ ఎక్స్ఐ చేసేటప్పుడు ఎఫ్ఐ వాల్యూని ఎక్స్ఐ వాల్యూని రెండింటిని ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 7 × 12
మల్టిప్లికేషన్ చేస్తే 84 వస్తుంది. తర్వాత 6 into 14 మల్టిప్లికేషన్ చేస్తే 84 వస్తుంది. 9 into 16 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 144 వస్తుంది. తర్వాత 13 into 18 మల్టిప్లికేషన్ చేస్తే మనకు 234 వస్తుంది. f into 20 మల్టిప్లికేషన్ చేస్తే 20f అని చెప్తాం మనం. తర్వాత 5 into 22 మల్టిప్లికేషన్ చేస్తే మనం 110. తర్వాత 4 into 24 మల్టిప్లికేషన్ చేస్తే 96 వస్తుంది. సో మనం యాడ్ చేసేటప్పుడు 100% గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 20f అనే నెంబర్ ఇక్కడ అని దీన్ని మాత్రం ఏం చేస్తాము, దీనికి కలుపుకోకూడదు. అంటే దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే 84, 144, 234, 110, 96 యాడ్ చేస్తే మనకి 752 వస్తుంది. ప్లస్ 20f అని రాసుకోవాలి. అంతేగాని 752 20 యాడ్ చేసి 772f అని రాయకూడదు. 752 అయిన తర్వాత ఈ 20fని ప్లస్ 20f రాసుకోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 84, 144, 234, 110, 96 యాడ్ చేస్తే మనకి 752 వస్తుంది. ప్లస్ 20f రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత వెంటనే మనం ఎలా చేస్తామంటే ఇక్కడ మీన్ ఫార్ములాకి ఏం రాస్తాం, మీన్ ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చారండి. మీన్ x బార్ ఈక్వల్ 18 అంటే మనకు మెన్షన్ చేశారు. మెయిన్ వాల్యూ వచ్చేసి 18 అని ఇచ్చారు ఆల్రెడీ క్వశ్చన్లో. అప్పుడు మనం మీన్ ఈక్వల్ 18 రాసుకుంటాం. తర్వాత మీన్ ఫార్ములా సిగ్మా fy xi బై సిగ్మా fy రాసుకుంటాం. ఈక్వల్ టు 18 అలాగే రాసుకుంటాం. సిగ్మా fy xi బై సిగ్మా fy ఈక్వల్ టు 18 రాసుకుంటాం. 18 ఎక్కడి నుంచి వచ్చిందంటే క్వశ్చన్లో మీన్ అనేది 18 అని చెప్పారు క్వశ్చన్లో. సో అందుకోసం 18 అలాగే రాసుకుంటాం. సిగ్మా fy xi యాడ్ చేసింటే మనకి 752 ప్లస్ 20f వచ్చింది. బై సిగ్మా fy యాడ్ చేసింటే మనకి 44 ప్లస్ f వచ్చింది. సిగ్మా fy xi యాడ్ చేసి ఇక్కడ సిగ్మా fy xi చేసింటే మనకి 752 ప్లస్ 20f వచ్చింది. సిగ్మా fy చేసింటే మనకి 44 ప్లస్ f వచ్చింది. ఈక్వల్ టు 18 అలాగే రాసుకున్నాం. డినామినేటర్లో ఏమీ లేకపోతే బై 1 రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో డినామినేటర్లో బై 1 రాసుకున్నాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 752 ప్లస్ 20f ఇంటూ 1 చేస్తే 752 ప్లస్ 20f వస్తుంది. అంటే 752 ప్లస్ 20f ఇంటూ 1 చేస్తే 752 ప్లస్ 20f వస్తుంది. ఈక్వల్ టు 18 ఇంటూ 44 మల్టిప్లికేషన్ చేస్తే 792. మళ్ళీ 18 ఇంటూ f మల్టిప్లికేషన్ చేస్తే 18f. ఇంకొకసారి 752 ప్లస్ 20f ఇంటూ 1 చేస్తే 752 ప్లస్ 20f వస్తుంది. ఈక్వల్ టు 18 ఇంటూ 44 మల్టిప్లికేషన్ చేస్తే 792 వస్తుంది. ప్లస్ 18 ఇంటూ f మల్టిప్లికేషన్ చేస్తే 18f వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ట్రాన్స్పోజింగ్ చేసుకోవాలంటే ఎఫ్లు అన్నీ ఒక సైడ్, కాన్స్టాంట్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటూ సరిపోతుంది. ఇక్కడ ఎఫ్ రాసేటప్పుడు 20f అలాగే రాసుకున్నాం. ప్లస్ 18 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 18f వచ్చింది. ఈక్వల్ టు 792ని ఈక్వల్ టు రైట్ సైడ్ అలాగే రాసుకున్నాం. ప్లస్ 752ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 752 వచ్చింది. ఎలా చెప్తాము, ఇక్కడ ట్రాన్స్పోజింగ్ చేసుకుంటాం. 20f అలాగే రాసుకున్నాం. 18fని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 18fగా రాసుకున్నాం. 792ని అలాగే రాసుకున్నాం రైట్ సైడ్. 752ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 752 వచ్చింది. ఇలా రాసుకున్న తర్వాత అంటే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత 20fలో నుంచి 18f సబ్ట్రాక్షన్ చేస్తే 2f వస్తుంది. తర్వాత 792 నుంచి 752ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 40 వస్తుంది. 20f నుంచి 18f సబ్ట్రాక్షన్ చేస్తే 2f వస్తుంది. 792 నుంచి 752ని సబ్ట్రాక్షన్ చేస్తే 40 వస్తుంది. తర్వాత మనం f అలాగే రాసుకున్నాం, 40 కూడా అలాగే రాసుకున్నాం. ఇంటూ 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే బై 2గా చేంజ్ అవుతుంది, అంటే ట్రాన్స్పోజ్ అవుతుంది. f ఈక్వల్ టు 40/2గా రాసుకున్నాం. 40/2ని డివిజన్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అప్పుడు f ఈక్వల్ ఎంత వస్తుందంటే 20 వస్తుంది. f ఈక్వల్ టు 20. దేర్ఫోర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ f ఈక్వల్ టు 20 అని రాసుకోవచ్చు. ఇవన్నీ మీన్కి సంబంధించినటువంటి 5 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.